అరిసెలు ఉండం, మరి జంతికలు వండడం, జంతికలు, గులాబీ పువ్వులు, మినపసున్నండ్లు అన్నీ. మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి అవకాశం. నేను మా రవి అన్నితోని గాల్పటి మెగలేస్తున్నాను. హలో గాయ్స్, సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం అయితే రావడం జరిగింది. ఇప్పుడు మేము ప్రెసెంట్ ఆర్కే బీచ్ లో అయితే ఉన్నాము. ఈ సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే బీచ్ కి అయితే రావడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఫ్యామిలీస్తో సందడిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అండ్ వీలైతే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా. హలో గాయ్స్, దిస్ ఇస్ రవి, వెల్కమ్ టు మై ఛానల్. కంటెంట్ ఉంది బ్రో. ఇక్కడ కొంతమంది బ్రదర్స్ అన్న ఏం తింటున్నారు అన్న? నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. మ్యాంగో అయితే తింటున్నారు. సో అన్న వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇంకా అంతా ఓకే, హ్యాపీస్. మరి సంక్రాంతి స్పెషల్ ఏంటన్నా? మామిడికాయలు ప్రెజెంట్. ఎక్కడ ఉంటారు? మానాపురం. ఫ్యామిలీతో వచ్చాం. పండుగ అంటే స్పెషల్ గా వచ్చాం. పండుగనే వచ్చాం, అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంటాం. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. విశేషాలు అంటే మెయిన్ సంక్రాంతి ఫెస్టివల్ అంటే మనం మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి అవకాశం. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అనేది ఒపీనియన్, అంతే. కోడి పందాలు అలాంటివి ఆడుతూ ఉంటారు అంటారు కదా, మరి మీరేమైనా అక్కడ కోడి పందాలు లాంటివి ఆడారా? చూడలేదండి, కానీ మా ఊరి సైడ్ కొందరు వేరే ఆటలు ఆడారు, అవి చూసి వచ్చాం. బానే. చెప్పండి, వేరే ఆటలు అంటే ఏవి చెప్పండి. పోయేవి ఉన్నాయి, వచ్చేవి ఉన్నాయి, దాంట్లో ఏమని చెప్తారు? పేకాట కదా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. అది పేకాట అంటారు కానీ ఎట్లా ఆడతారు నాకు ఇప్పటి కూడా తెలియదు, జస్ట్ విన్నా అంతే. మంచి కామెడీ చేస్తుంటారు. తెలంగాణలో ఉంటే పేకాట ఆడడం రాదంటే ఎవరు నమ్ముతారు? పేకాట తెలియదు అన్న, మేము స్పోర్ట్స్ ఓన్లీ స్పోర్ట్స్. ఏం చెప్పావురా? యాక్చువల్లీ సడన్ గా ప్లాన్ చేసుకున్నాము. లైట్ ఫెయిల్ కూడా అయింది. ఫెయిల్ కూడా అయింది. సో అందుకే పబ్లిక్ తో మాట్లాడడానికి కొంచెం వీలు అవ్వడం లేదు. లైట్ ఫెయిల్ వల్ల కొంచెం లేట్ గా వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాం. అండ్ ఇంకా మిగతా పబ్లిక్ అయితే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. చెప్పండి, సంక్రాంతి స్పెషల్ చెప్పండి చెప్పండి. సంక్రాంతి స్పెషల్ బీచ్ ఉంటుంది వైజాగ్ కి, ఇంకేముంటది అన్ని ఉంటాయి దీనికి బీచ్ లో. అంటే రెగ్యులర్ గా బీచ్ కి వస్తుంటారా? ఓన్లీ ఫెస్టివల్ సందర్భంగా వచ్చారా? రెగ్యులర్ గా వస్తుంటాం. ఓకే, మరి ఇంట్లో స్పెషల్స్ ఏం చేస్తారండి? ఈరోజు కనుమ కదా, కనుమ సందర్భంగా మరి నాన్ వెజ్ అనేది కుక్ చేస్తారంట. మరి ఇంట్లో నాన్ వెజ్ ఏంటి? ఫిష్, చికెన్, మటన్? చికెన్ బిర్యానీ, గారెలు, మటన్, రొటీన్. గారెలు అవేం తీసుకోలేదన్న బీచ్ కి? బీచ్ లో ఇంట్లో అయిపోతాయి, బీచ్ వరకు ఉండవు. వస్తే మేము కూడా తీసుకుంటుండే కదా కొన్ని. నెక్స్ట్ టైం తీసుకొస్తాను. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. సంక్రాంతి ఫెస్టివల్ ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ తో? ఎలా చేసుకుంటాం? బాగానే చేసుకుంటాం. చెప్పండి, విశేషాలు ఏంటి? సంక్రాంతి విశేషాలు ఏంటి? డ్రెస్సింగ్, షాపింగ్, అవన్నీ, కైట్స్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చెప్పండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అని? మాది నేటివ్ వైజాగే కాబట్టి మేమైతే ఇక్కడే ఉంటాము. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఆడపిల్లలు, అల్లుళ్ళు, ఆడపిల్లలు వస్తారు కన్నారింటికి. ఇంకేంటి, పిండి వంటలు వండుకుంటారు, పండగ చేసుకొని సరదాగా అలాగ బీచ్కి, షికార్లకి, అలాగే సినిమాలకి. కొత్త అల్లుళ్ళు కొత్త వస్తారు కదా, మరి అదే సంక్రాంతి వైజాగ్. ఇంకేంటి అంటే పిండి వంటలు ఏమేమి చేస్తారు ఇంట్లో? పిండి వంటల అరిసెలు వండాం, మరి జంతికలు వండడం, జంతికలు, గులాబీ పువ్వులు, మినపసున్నండ్లు అన్నీ 4-5 రకాలు వండుతాం. చాలు ఈ మాత్రం చాలు, పదండి. ఒకప్పుడు సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి తేడా ఏముంది మీకు? తేడా అక్కడ పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు అక్కడ సంక్రాంతి బాగుంటది. అక్కడ భోగి పండగ ఏంటి, ఇదేటి, అక్కడ కోడి పందాలు అన్నీ ఉంటాయి. అక్కడ పల్లెటూరు అంటేనే అది ఒక సందడి, ప్యాకెట్లు ఆడుతాను, మగ అది అన్నీ ఉంటాయి అక్కడ. ఇక్కడంతా ఒక బీచ్ తప్పించి వైజాగ్లోనే ఇది బీచ్. పల్లెటూరులోనే అంటే కోడి పందాలు ఉంటాయి, ప్యాకెట్లు ఉంటాయి, అవి అక్కడ చాలా బాగుంటాయి పల్లెటూరులో అట్లా కూడాను. మీరు చిన్నగా ఉన్నప్పుడు సంక్రాంతి బాగుండేదా? ఇప్పుడు సంక్రాంతి అనేది బాగుందా? అప్పుడే బాగుండేది ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వైజాగ్ బీచ్ ఉండడం వల్ల సంక్రాంతి సందడి. ఇంకేంటి, అంతే. హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. హార్స్ రైడింగ్ ఎంత ఏంటని ఒకసారి అడుగుదాం. ఎంత హార్స్ రైడింగ్? ఎంత?
ఓకే, హార్స్ రైడింగ్ ఓకే, పెద్దవాళ్ళకి అయితే 150, చిన్నపిల్లలకి అయితే 100 రూపీస్ అంట హార్స్ రైడింగ్. పర్లేదు, కొంచెం బాగానే జరుగుతుంది. ఓకే, సంక్రాంతి స్పెషల్గా ఈరోజు అందరికి కూడా బిజినెస్ వ్యాపారం బాగానే చేసుకున్నాం. చెప్పండి, సంక్రాంతి స్పెషల్స్ ఏంటి చెప్పండి. స్పెషల్స్ ఏమిటంటే ఏం లేదు, నార్మలే. ఎక్కడ ఉంటారు? రెగ్యులర్గా వస్తారా, సంక్రాంతి స్పెషల్గా వచ్చారా? అంటే సంక్రాంతి స్పెషల్ గానే వచ్చాము. ఓకే, ఉండేది ఎక్కడ మరి? ఆరిల్లవ. అట్లానా? అంటే సంక్రాంతి షాపింగ్, పిండి వంటలు అవి ఉంటాయి కదా, పిండి వంటలు ఏమేమి చేశారు చెప్పండి. అవన్నీ అమ్మ వాళ్ళు చేసుకున్నారు. చెప్పండి ఏమేమి చేశారు, అసలు మీరు సెలబ్రేషన్స్ ఎలా చేస్తారో చెప్పండి. బాగానే చేస్తాం. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతుంటే సిగ్గుపడుతున్నారు, సో వాళ్ళనైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మేమైతే కంటిన్యూ చేస్తున్నాము. ఆర్కే బీచ్ మొత్తం పబ్లిక్తో పాటు ఈ స్నాక్ ఐటమ్స్ కూడా చాలా అయితే అమ్ముతున్నారు. స్నాక్ ఐటమ్స్ గురించి కూడా కొంచెం అడిగి తెలుసుకుందాము, ఏంటి ఎంతకు అమ్ముతున్నారు ఏంటి అనేది ఒకసారి అయితే అడుగుదాం. అన్న, స్నాక్ ఐటమ్స్ ఏమేమి అమ్ముతున్నారు? ఉరి మిక్చర్ అమ్ముతాం, టమాటా బజ్జీ అమ్ముతాం, తర్వాత మిర్చి బజ్జీ అమ్ముతాం, అరటికాయ బజ్జీ అమ్ముతాం, మ్యాంగో స్లైసెస్ ఉంటాయి, టమాటా స్లైస్ ఉంటుంది, మ్యాంగో మిక్చర్ ఉంటుంది, చన్నా మసాలా ఉంటుంది, పల్లీ మసాలా ఉంటుంది, కార్న్ మిక్చర్ ఉంటుంది. ఓకే, వాటి రేట్లు కూడా చెప్పండి అన్న, ఒక్కొక్క దాని రేట్ ఎంత? కార్న్ మిక్చర్ 50 ప్లేట్, టమాటా మిక్చర్ మామూలుగా టమాటా స్లైస్ అయితే 60 రూపీస్ వస్తుంది, లేదా ప్లేట్ వస్తుంది. మురి మిక్చర్ మాత్రం 30 రూపీస్. తర్వాత బజ్జీ అయితే మనకి టమాటా బజ్జీ ప్లేట్ 40 రూపాయలు. 2 మురి మిక్చర్ చిల్లీ మిర్చి బజ్జీ 20 రూపీస్ 2. తర్వాత 4 అరటికాయ బజ్జీ 30 రూపాయలు. స్లైసెస్ 20 రూపీస్కి 5 పీసెస్. ఓకే, మరి ఇంత సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా, మరి ఈరోజు బిజినెస్ అనేది ఎలా ఉంది? పర్లేదు, బట్ నిన్న కన్నా అంత ఏం కాదు. ఓకే, చాలా మంది మరి ఈరోజు చాలా ప్రయాణాలు, నిన్న కన్నా ఈరోజు జనం తక్కువ. అంటే రెగ్యులర్ గా ఇలానే బిజినెస్ ఉంటుందా, లేకపోతే ఓన్లీ నార్మల్ గా ఈరోజు అంటే సందర్భంగా? ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఇది మనకి ఇలాగ ఉంటుంది. నార్మల్ అప్పుడు మాత్రం కొద్దిగా డల్. సాటర్డే సండే మళ్ళీ హాలిడేస్ ఉంటాయి కదా, ఆ టైంలో బాగుంటుంది. కొంతమంది చిన్న పిల్లలు వచ్చారు, మరి వాళ్ళతో అయితే మాట్లాడదాం ఒకసారి. హ్యాపీ సంక్రాంతి ఇద్దరికి. హ్యాపీ సంక్రాంతి అన్నయ్య. మరి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పండి. బాగా సెలబ్రేట్ చేసుకున్నామంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పాలి. ఏమేమి చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్ని చెప్పు, నువ్వు చెప్పు. పూజలు చేసాం, అన్నీ చేసాం. మన ఇంట్లో పిండి వంటలు ఏమేమి చేశారు? గార్లు, బూర్లు అన్ని చేసాం, పొంగడాలు, ఐరిష్లు చేసాం. మరి అన్ని తిన్నావా, జస్ట్ చేశారని చెప్తున్నావు? తిన్నాం. ఎంత ఎంత తిన్నావు? ఎక్కువ తిన్నావా, తక్కువ తిన్నావా? ఎక్కువ తిన్నా. భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి, రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి, భోజనమే చేస్తుంటారు. స్కూల్ హాలిడేసా? ఎస్. స్కూల్ ఎప్పటి నుంచి? మండే నుంచి. మండే నుంచా? మరి మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు మరి సంక్రాంతికి? హ్యాపీ సంక్రాంతి. పాపకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ క్లాస్మేట్స్ అందరు కూడా హ్యాపీ సంక్రాంతి. హలో అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేను మా రవి అన్నితోని గాలిపటం ఎగరేస్తున్నాను. కంటెంట్ ఉంది అన్ని ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్.